హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డీఓ జనవరి 12, 2024న 10 గంటల 30 నిమిషాలకు ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి న్యూ జనరేషన్ ఆకాశ క్షిపణి యొక్క విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. విమాన పరీక్ష చాలా తక్కువ ఎత్తులో హై స్పీడ్ మానవరహిత వైమానిక లక్ష్యానికి వ్యతిరేకంగా నిర్వహించబడింది. విమాన పరీక్ష సమయంలో ఆయుధ వ్యవస్థ ద్వారా లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డగించి ధ్వంసం చేశారు. ఇది స్వదేశంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ ఫంక్షన్ రాడార్ మరియు కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంతో కూడిన క్షిపణితో కూడిన పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును ధృవీకరించింది. ఐటీఆర్ చాందీపూర్ ద్వారా అమలు చేయబడిన అనేక రాడార్లు, టెలిమెట్రీ మరియు ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గ్రహించబడిన డేటా ద్వారా సిస్టమ్ పనితీరు కూడా ధృవీకరించబడింది. మానవ పరీక్షకు డిఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి సీనియర్ అధికారులు సాక్షులుగా ఉన్నారు. ఆకాశ్ ఎన్జీ వ్యవస్థ అనేది అత్యాధునిక క్షిపణి వ్యవస్థ. ఇది అధిక వేగం, చురుకైన వైమానిక ముప్పులను అడ్డుకోగలదు. విజయవంతమైన విమాన పరీక్ష వినియోగదారు ట్రయల్స్కు మార్గం సుగమం చేసింది. రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమాన పరీక్ష కోసం డిఆర్డీఓ, ఐఏఎఫ్, పిఎస్యులు మరియు పరిశ్రమలను అభినందించారు. వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేయడం వల్ల దేశ వైమానిక రక్షణ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ డి మరియు చైర్మన్ డిఆర్డీఓ డాక్టర్ సమీర్ వి కామత్ కూడా ఆకాశ్ ఎన్జీ విజయవంతమైన విమాన పరీక్షకు సంబంధించిన బృందాలను అభినందించారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.